సజ్జన్గఢ్ రాజ్యానికి భూపతి అనే మహారాజు ఉండేవారు. అతనికి ఒక కుమారుడుండేవాడు. అతని పేరు సుమేధ్. ఆ రాజ్యంలో ఒకరిని మించిన వారు ఒకరు విల్లు కళాకారులు ఉండేవాళ్లు. కాని మాధవ్ అనే పేరు గల అతనిని మాత్రం ఎప్పుడూ రాజు తనతో వెంట తీసుకువెళ్లేవారు. ఎందుకంటే అతను బాణం సాధించటంలో చాలా ప్రావీణ్యం ఉన్నవాడు. రాజు చాలా మంచివాడు. కాని ఆయన కుమారుడు సుమేధ్ తెలివైనవాడు, అలాగే కఠినుడు, నిర్దయుడు. ఒకరోజు రాజు సేవకులతో ఇలా చెప్పాడు, మాధవ్ని పిలిపించండి. రాజు కబురు అందగానే వేటగాడు మాధవ్ రాజు దర్బారుకు వస్తాడు. రాజుతో ఇలా అంటాడు, మహారాజ్కి జయము. ఏం పనుంది మహారాజా, ఆజ్ఞాపించండి. మాధవ్, ఈ రోజు నువ్వు నాతో పాటు వేటకు రావాల్సి ఉంటుంది. అందుకే నిన్నిక్కడికి పిలిపించాను. మాధవ్ ఇలా జవాబు చెప్తాడు. తమరి ఆజ్ఞ మహారాజా. కొద్దిసేపటి తరువాత వాళ్ళిద్దరూ అడవికి చేరుకుంటారు. కొద్ది దూరంలో రాజుకి ఒక లేడీ కనిపిస్తుంది. వెంటనే మాధవ్తో ఆ విషయం చెప్తాడు. అంతే, రాజు మాట వినగానే మాధవ్ రథం దిగి ఒకే బాణంతో ఆ లేడీని చంపేస్తాడు. అది చూసిన రాజు చాలా సంతోషిస్తాడు. మాధవ్తో ఇలా అంటాడు, అద్భుతం మాధవ్, ఎప్పుడూ నీ గురి తప్పదు. ఇద్దరూ వేట ముగించుకుని తిరిగి వస్తూ ఉండగా దారిలో మాధవ్ రాజుతో ఇలా అడుగుతాడు, మహారాజా, నా మనసులో ఒక ప్రశ్నుంది. మీ అనుమతితో అడగాలనుకుంటున్నాను. అడుగు. మహారాజా, మీ రాజ్యంలో ఒకరిని మించిన ఒకరు విలుకాళ్లు ఉన్నారు. కాని మీరు ప్రతిసారి వేటకి నన్ను మాత్రమే ఎందుకు తీసుకెళ్తారు? అప్పుడు రాజు నవ్వుతూ ఇలా అంటాడు, ఎందుకంటే నీలాంటి ధనుర్ధారి మన రాజ్యంలో ఎవరూ లేరు. నువ్వు ఒకే బాణంతో జంతువుల్ని వేటాడుతావు. ఇద్దరూ వేట ముగించుకుని రాజు మహల్కి తిరిగి వస్తారు. ఆ తర్వాత మాధవ్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల వరకు అలాగే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మాధవ్ మహారాజుకి నమ్మకస్తుడిగా మారాడు. కొద్ది రోజుల తరువాత మహారాజు అనారోగ్యానికి గురవుతాడు. ఒకరోజు మహారాజు ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. అప్పుడు సేవకుడిని పిలిపించి ఇలా అంటారు, సేవక, మాధవ్కి వెంటనే కబురు పంపించండి. వెంటనే మేము రమ్మన్నామని చెప్పండి మాధవ్తో. మాధవ్ దర్బారుకు రాగానే సేవకుడు అతన్ని మహారాజు గదిలోకి తీసుకువెళ్తాడు. గదిలోకి వెళ్ళాక మాధవ్ రాజుతో ఇలా అంటాడు, మహారాజుకి జయము జయము. మహారాజా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను చనిపోతానని అనుమానంగా ఉంది. మాధవ్, నువ్వు నా చివరి కోరిక తీరుస్తావా? మాధవ్ కాస్త కంగారు పడతాడు. చిత్తం మహారాజా, మీరు ఆజ్ఞాపించండి. చూడు మాధవ్, నేను చాలా రోజుల నుండి ఈ మాయాధనస్సుని నా కొడుకి కనపడకుండా దాచి ఉంచాను. ఒకవేళ పొరపాటున ఈ ధనుసు నా కొడుక్కి దొరికితే అతను భస్మమైపోతాడు. ఎందుకంటే ఈ ధనుసు స్వార్థపరులకు ఎప్పుడూ సహకరించదు. తీసుకో, ఈ ధనుసుని జాగ్రత్తగా చూసుకో. పొరపాటున కూడా నా కొడుక్కి ధనుసు గురించి తెలియకూడదు మాధవ్. మాధవ్ ఆ ధనుస్సుని రాజు దగ్గర నుండి తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ ధనుస్సుని చాలా జాగ్రత్తగా అల్మరాలో దాచిపెడతాడు. కొద్ది రోజుల తర్వాత మహారాజు చనిపోతారు. ఆ విషయం రాజ్యంలోని ప్రజలందరికీ తెలిసిపోతుంది. మహారాజు చనిపోయాక అతని కుమారుడు సుమేధ్కి పట్టాభిషేకం జరుగుతుంది. మహారాజు అయ్యాక అతను మరింత మూర్ఖుడిగానూ మరింత నిర్దయుడుగానూ మారతాడు. ఇప్పుడు ప్రజల మీద అతని అత్యాచారాలు, దౌర్జన్యాలు ఎక్కువవుతాయి. ఒకరోజు సుమేధ్ సేవకుడితో మాధవ్ని సభకు రమ్మని సందేశం పంపిస్తాడు. వెంటనే మాధవ్ దర్బార్కు వస్తాడు. అప్పుడు సుమేధ్ మాధవ్తో ఇలా అంటాడు, మాధవ్, నిన్ను ఈ రోజు నుంచి వేటగాడి ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. మాధవ్ ఏడుస్తూ సుమేధ్తో ఇలా అంటాడు, వద్దు వద్దు మహారాజా, అలా చేయకండి. నా కుటుంబాన్ని ఈ ఉద్యోగంతోనే పోషిస్తున్నాను. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించండి, కాని అలా మాత్రం చేయకండి. కాని సుమేధ్ అతని విన్నపం వినిపించుకోడు. అతన్ని సేవకుడితో సభ నుండి బయటికి గెంటించేస్తాడు. మాధవ్ బాగా ఏడుస్తూ తన ఇంటికి చేరుకుంటాడు. ఏడుస్తున్న మాధవ్ని చూసి తన కొడుకు రాజు ఇలా అడుగుతాడు, ఏం జరిగింది నాన్నగారు? మీరెందుకేడుస్తున్నారు? బాబూ, మహారాజు సుమేధు నన్ను ఉద్యోగుల నుండి తీసేశాడు. నాకు చాలా భయంగా ఉంది. ఇక ఇప్పుడు మనం అందరం ఎలా బ్రతుకుతామో. రాజు అది విని చాలా బాధపడతాడు. అప్పుడు తన తండ్రితో ఇలా అంటాడు, బాధపడకండి నాన్నగారు.
నేను ఎక్కడైనా పని వెతుక్కుంటానులేండి. తరువాత రాజు ఒక దుకాణంలో కట్టెలు కొట్టే పనికి కుదురుతాడు. కాని అతని సంపాదనతో ఇల్లు గడవడం చాలా కష్టమవుతుంది. అతని తండ్రి మాధవ్ ఒక భూస్వామి పొలంలో వ్యవసాయం చేయడానికి కుదురుతాడు. ఒకరోజు రాజుకి బాగా జ్వరం వస్తుంది. అతను స్పృహ తప్పి నేల మీద పడిపోతాడు. అది చూసిన మాధవ్ చాలా భయపడతాడు. అతని దగ్గర వైద్యుణ్ణి పిలిపించడానికి సరిపడేంత డబ్బు కూడా లేదు. అప్పుడతని దృష్టి మహారాజు తనకిచ్చిన మాయాధనుస్సు మీద పడుతుంది. మాధవ్ ధనుస్సుని చూసి తన మనసులో అనుకుంటాడు, మహారాజు భూపతి గారు ఇది ఒక మాయాధనుస్సు అని చెప్పారు. కాని నేను ఈరోజు వరకు ఈ ధనుస్సు ఏ మాయా చేయడం చూడలేదు. ఇది చాలా విలువైనది కూడా. నా కొడుకు ప్రాణాలను కాపాడుకోవడం కోసం దీన్ని అమ్మక తప్పదు. మాధవ్ ఏడుస్తూ ధనుస్సుని చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుంటాడు. అతని ఇంట్లో నుంచి బయలుదేరుతూ ఉండగానే ఆ ధనుస్సు ఇలా మాట్లాడుతుంది. మాధవ్, నువ్వు ఏడవకు. నేను మాయాధనుస్సుని. నేను నిజాయితీ పరులకు, బీదవాళ్లకు మాత్రమే సహాయం చేస్తాను. స్వార్థపరులకు నేను ఎప్పుడూ సహాయం చెయ్యను. అందుకే భూపతి మహారాజు నన్ను తన కొడుక్కి కనపడకుండా దాచాడు. ఒకవేళ పొరపాటునైనా అతను నన్ను ముట్టుకుంటే భస్మం అయిపోతాడు. చూడు మాధవ్, నీకు నేను సహాయం చేస్తాను. వెంటనే మాధవ్ ముందు చాలా డబ్బు వచ్చి పడుతుంది. అది చూసి మాధవ్ చాలా సంతోషిస్తాడు. వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్లి అతనికి డబ్బులిస్తాడు. వైద్యుడిని ఇంటికి తీసుకొచ్చి రాజుకి చికిత్స చేయిస్తాడు. కొద్ది రోజుల్లోనే అతడి కొడుకుకి జ్వరం కూడా తగ్గిపోతుంది. ఇక అప్పటి నుండి మాధవ్ అతని కొడుకు రాజు కలిసి ఆ మాయాధనుస్సుతో బీదవాళ్లకు సహాయం చేస్తూ ఉంటారు. ఈ విషయం మహారాజు సుమేధ్ గూఢచారుల్లో ఒకరికి తెలిసిపోతుంది. అతను వెంటనే వెళ్లి సుమేధ్తో ఈ విషయం అంతా చెప్తాడు. ఇదంతా విన్న మహారాజు సుమేధ్ తన మనసులో ఇలా అనుకుంటాడు, అరే బావుంది, ఈ మాయాధనస్సు నా దగ్గరుంటే నేను ఇంకా ధనవంతుణ్ణి బలవంతుణ్ణి అవుతాను. మహారాజు సుమేధ్ మనసులో స్వార్థం ప్రవేశిస్తుంది. అతను అదే రోజు రాత్రి రహస్యంగా మాధవ్ ఇంట్లో దూరతాడు. మాయాధనుస్సు కోసం ఇల్లంతా వెతుకుతాడు. అప్పుడు అతని దృష్టి అల్మరా మీద పడుతుంది. అల్మరా తెరవగానే అందులో ఉన్న మాయాధనుస్సు సుమేధ్కి కనిపిస్తుంది. ఆ ధనుస్సుని చూడగానే అతను చాలా సంతోషిస్తాడు. తన మనసులో ఇలా అనుకుంటాడు, ఇప్పుడు నేను ఈ ప్రపంచంలోనే అందరికన్నా ధనవంతున్నవుతాను. అంతే, ఆ ధనుస్సుని తాకగానే అతను కాలిపోయి భస్మమైపోతాడు. అలా స్వార్థం కారణంగా మహారాజు సుమేధ్ చనిపోతాడు. తర్వాత మాధవ్ అతని కొడుకు రాజు కలిసి మాయాధనుస్సుతో అదే విధంగా బీదవాళ్లకు సహాయం చేస్తూనే ఉంటారు.